is your house, your home. We welcome you, Lord, we welcome you. This is your house, your home. We welcome you today. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ శుభములు తెలియజేస్తూ ఈరోజు దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్న మాటలను ధ్యానించుకుందాం. ప్రియులారా, అంచె దినములలో దేవుని యొక్క సంఘము ఏ విధంగా సిద్ధపడాలి అనేది మనం ధ్యానిస్తుంటగా ముఖ్యమైనటువంటి ప్రకటన దేవుడు మనకి ఈ అంచె దినములలో ఒక మేల్కొల్పుని ఏమిచ్చాడంటే, సంఘమా, అంచె దినములలో సంఘాన్ని మోసం చేసే తప్పుడు సువార్త మీ దగ్గరికి వస్తుంది. ఆ యొక్క సువార్తను మీరు విన్నప్పుడు అది వాక్యానుసారమైనదా, లేకపోతే మనుషులు వారి యొక్క స్వలాభాన్ని ఆశించి చెప్తున్న వాక్యమా? కాబట్టి అంచె దినములలో దేవుని యొక్క రాకడ సమీపంగా ఉన్నప్పుడు చర్చ్ ఎదుర్కోబోయే బలమైనటువంటి శోధన ఏంటంటే ద డిసెప్టివ్ స్పిరిట్. సంఘాన్ని మోసం చేసే ఆత్మలు మన యొద్దకు రాబోతున్నాయి కనుక చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తున్నది. మొన్న ఒక సహోదరి ఫోన్ చేశారు, పాస్టర్ గారండి, ఈ మధ్య కాలంలోనే ఒక వాక్యాన్ని విన్నాను. ఆ వాక్యంలో ఒక పాస్టర్ గారు ప్రసంగం చేస్తూ, మనము ఏ పాపం చేసినప్పటికీ యేసు ప్రభువును నమ్ముకుని రక్షణ పొందితే అందరూ పరలోకానికే వెళ్తారు అని ఆయన చెప్తున్నారు. అది ఎంతవరకు సత్యమండి అని సహోదరి నన్ను అడిగారు. ప్రియులారా, గమనించండి, మనం ఈ లోకానుసారంగా ఉంటున్నప్పుడు, ఈ లోకానుసారమైన తలంపులతోనూ ఈ లోకానుసారమైన బలహీనతలతోనూ ఉంటున్నప్పుడు సాతానుడు మనకి ఇటువంటి సువార్తలు రప్పిస్తాడు. మనం దేవుని యొక్క ఆత్మలో బలముగా ఉన్నప్పుడు అటువంటి సువార్తలు మన దగ్గరికి వచ్చినా వాటిని మనం పట్టించుకోం. కానీ కొంచెం ఈ లోకానుసారంగా మనం శోధింపబడుతున్నప్పుడు ఇటువంటి సువార్త మనకి చాలా బాగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. ఎటువంటి సంతోషంగా ఉంటుంది అంటే, ఓకే, నేను ఆల్రెడీ మరి ఏమైతే శోధనతో శోధింపబడుతున్నానో ఈ శోధనలో నేను ఉన్నప్పటికీ కూడా నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి నేను నరకానికి వెళ్ళను కదా అని చెప్పి ఇంకా పాపము చేయడానికి భయపడకుండా ఈ లోకానుసారమైన జీవితంలో జీవిస్తూ ఉంటారు. కొంతమంది యేసు ప్రభు కృపగల దేవుడు ఎవరిని కూడా ఆయన నరకానికి పంపడానికి ఆయనకి ఇష్టం లేదు, అందరినీ కూడా రక్షిస్తాడని సువార్త చెప్తున్నారు. దేవుని యొక్క గ్రేస్, ఆయన యొక్క కృపని చాలా తప్పుగా అర్థం చేసుకుంటూ ఎన్ని పాపాలు చేసినా యేసయ్య నమ్ముకుంటే చాలు అని చెప్తున్న సువార్థికుల గురించి ఈరోజు మీకు నేను తెలియచేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రియులారా, అటువంటి సువార్త ఏం చేస్తుందంటే ఈ లోకానుసారమైన జీవితంలోనికి మనల్ని నడిపిస్తుంది. అందుకనే అంచె దినములలో సంఘము ఏ విధంగా మేల్కోవాలి అని దేవుడు చెప్తూ ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి దేవుడు చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలోను 3వ అధ్యాయంలోను ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ కూడా ఈ 7 సంఘాలతో ఆయన పోల్చుతూ ఏ సంఘములో ఏ బలహీనతలు ఉన్నదో ఆ బలహీనతల నుంచి నువ్వు మేల్కుంటేనే కానీ నా నిత్య జీవంలోనికి ప్రవేశించలేవని సంఘాన్ని మేలుకొలుపుతున్నాడు. అందులోనే చెప్తూ ఆ 7 సంఘాల్లో 3వ సంఘం అయినటువంటి పెర్గేము అనే సంఘానికి దేవుడు చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 2:14-15లోను యేసు ప్రభు స్వయంగా ఆయన శిష్యుడైనటువంటి యోహానుతో చెప్తున్నాడు, మీలో కొంతమంది రాజైన బాలాకు యొక్క డబ్బుకి ఆశపడి ఇశ్రాయేలీలను శపించడానికి బయలుదేరిన బిలాము లాంటి బోధకులు ఉన్నారు అంటున్నాడు. మరలా ఏమంటున్నాడంటే, మీలో నికోలాతీయుల బోధలు ఉన్నాయి. ఇవి ఏంటి అంటే దాన్ని అన్నారు ద కాంప్రమైజింగ్ గాస్పల్, అంటే రాజీ పడిపోయే సువార్త. ఈరోజు కొన్ని సంఘాల్లో రెబ్యూక్ లేదు, కొన్ని సంఘాల్లో గద్దింపు లేదు. ఎటువంటి సంఘాలుగా ఉంటున్నాయంటే సంఘస్థులను గద్దించడానికి పాస్టర్ గారికి ధైర్యం లేని స్థితిలో కొన్ని సంఘాలు ఉండడం చాలా దుఃఖకరం. ప్రియులరా, దేవుని వాక్యం చెప్తుంది, యెషయా గ్రంథము 56వ అధ్యాయము 10వ వచనం, వారి కాపర్లు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మోగ కుక్కలు, మొరగలేరు. గమనించండి ప్రియులారా, చదవబడిన వాక్యంలో చూస్తే వారందరూ కూడా మోగ కుక్కలు, మొరగలేరు. మన ఇంట్లో కుక్కను పెట్టుకుంటాం. ఎందుకని పెట్టుకుంటాం? ఆ కుక్క రాత్రులు ఎవరైనా దొంగలు వస్తే మొరుగుతుందని. ఒకవేళ దొంగలు వచ్చారు, ఈ కుక్క మొరుగుతుంది, అదే మోగదనుకోండి,
అది యాక్షన్ చేస్తుందే కానీ దాని సౌండ్ మనకు వినబడినప్పుడు ఆ కుక్క వల్ల మనకు లాభం లేదు. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, నీవు మోగ కుక్కలాగుంటే లాభమేటయ్యా, మొరగవయ్యా. ఈ లోకానుసారమైనటువంటి ప్రవర్తన సంఘములో ఉన్నప్పుడు నువ్వు కాంప్రమైజింగ్ గాస్పల్ నికోలాతీల సువార్తను ప్రకటిస్తున్నావా, లేక బిలాము లాంటి డబ్బుకి లోనైపోయి డబ్బున్న వారిని గద్దించలేని పిరికివానిగా నువ్వు ఉంటున్నావా అంటున్నాడు. చూడ మాట మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2:14-15 వచనాలు. అయినను నేను మీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి ఒడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించు వారును నీలో ఉన్నారు. అటువలనే నికోలాతీల బోధన అనుసరించు వారును మీలో ఉన్నారు. ఏంటి ఈ నికోలాతీల బోధ? అపోస్తుల కార్యాలు 6:5 వచనంలో యేసు ప్రభు వారి 12 మంది శిష్యులు సంఘ పెద్దలుగా 7 నియమించారు. అందులో స్టెఫను ఒకడు. చివరి వాడు నికోలాతు, ధర్మశాస్త్రంలో పండితుడు. కొంతమంది బైబిల్ పండితులు ఏమంటున్నారంటే, ఈ నికోలాతీల బోధ ఎవరంటే, ఆ నికోలాత్ అన్నవాడు దేవుని యొక్క సత్యము నుండి తప్పుత్రోవకు వెళ్ళిపోయి అతడిని వెంబడించిన వారు నికోలాతీయులు. అతని యొక్క సువార్త కాంప్రమైజింగ్ గాస్పల్. నీలో బలహీనత ఉందా, త్రాగుబోతుకున్నావా, ఏం పర్వాలేదులే, నువ్వు త్రాగినా పర్లేదు, హృదయపూర్వకంగా దేవుని క్షమాపణ అడుగు, పరలోకానికి వెళ్ళిపోతావు. ఇటువంటి సువార్థికులు కూడా మన దగ్గరికి వస్తున్నారు. బైబిల్ చెప్తుంది పరలోకంలో త్రాగుబోతులకి చోటు లేదని. అలాగే బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. బైబిల్ ప్రక్కన పెట్టేసి సొంత అండర్స్టాండింగ్కి వెళ్ళిపోయి సంఘాన్ని పాడు చేస్తున్నారు. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది ప్రకటన గ్రంథంలో 2:20 వచనం, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్త్రినని చెప్పుకున్న యెజెబెలు స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. చూడండి ఇక్కడ చదవబడిన వాక్యంలో కొంతమంది నేను ప్రవచన వరం కలిగిన దానను, నేను ప్రవక్త్రిను, నాకు దేవుని ఆత్మవరాలు ఉన్నాయని చెప్పుకొని సంఘాన్ని తప్పు త్రోవలో నడిపిస్తున్నావు. వారిని నువ్వు ఎందుకు గద్దించట్లేదు? దేవుని యొక్క 2వ రాకడ వచ్చినప్పుడు పరిశుద్ధమైన సంఘముగా సంఘం ఎత్తబడటానికి సంఘం సిద్ధపడుతూ ఉంటే ఇటువంటి రాజీ పడిపోయే సువార్తలు, నీ యొక్క తప్పుని తప్పుగా గద్దించకుండా ఆ తప్పు చేసినా పర్వాలేదయ్యా, దేవుడు కృపగల దేవుడు అని చెప్పి నిన్ను అదే తప్పులోనే నిలిపేసి నిన్ను మేల్కొల్పకుండా ఈ లోకములోనే భయంకరమైన భ్రష్టత్వానికి విడిచిపెట్టులాగున సాతానుడు నీ దగ్గరికి, నా దగ్గరికి, మన సంఘాల్లోనికి కాంప్రమైజింగ్ గాస్పెల్ పంపిస్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకని ఇలాగా ఈ డిసెప్టివ్ స్పిరిట్లోనికి, ఈ తప్పుడు ఆత్మలోనికి, అపవిత్రమైన సువార్త రాంగ్ గాస్పెల్లోనికి సంఘం ఎందుకు గురవుతుందబ్బా అని కనుక మనం ఆలోచన చేస్తే, ఈ యొక్క అంచె దినములలో అటండి ప్రజలు సత్యమును ప్రేమించే వారిగా కాకుండా ఈ లోకానుసారమైన దుర్బోధకే ఇష్టపడుతున్నారట. చూడండి ఆ మాట మనం చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:3 వచనంలో, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల కాలము వచ్చును. ఒక కాలము రాబోతున్నది. ఎప్పుడు ఆ కాలము అంటే ఆ కాలమే ఎండ్ టైం, అనగా అంచె దినములు. ఆల్రెడీ ఇదే ఆ యొక్క కాలం. మనం అంచె దినములలో ఉన్నాం. ఈ అంచె దినములలో చర్చిలో ఉన్న విశ్వాసులు కూడా ఎటువంటి వాక్యము ఇష్టపడుతున్నారంటే కల్పనా కథలు, ఉన్నది ఉన్నట్టుగా రెబ్యూక్తో కూడిన వాక్యం నాకు ఇష్టపడట్లేదు. నీలో ఈ తప్పు ఉంది, ఆ తప్పుని కరెక్ట్ చేసుకో అనే వాక్యానికి ఇష్టపడట్లేదు. వాక్యం ఎటువంటిదంటే, మనలో ఒక 100 గుణాలు తీస్తే అందులో 99 మంచి గుణాలు ఉంటే ఒకటే ఒకటి చెడ్డ గుణం ఉంటే వాక్యం ఏం చేస్తుందంటే ఉన్న ఒక్క చెడు గుణాన్ని బట్టి మనల్ని కరెక్ట్ చేసేది వాక్యం. ఈ రోజుని సొసైటీ ఎలా ఉందంటే, మనం మంచిని కోరి గద్దిస్తే రిసీవ్ చేసుకునేలా లేదు. దేవుని వాక్యం అదే చెప్తుంది. ట్రూత్ని ట్రూత్గా రిసీవ్ చేసుకునేవారు లేరు. సంఘం అంతా కూడా డిసెప్టివ్ స్పిరిట్లోకి వెళ్ళిపోతుంది, మోసపూర్వకమైన గాస్పల్లోనికి వెళ్ళిపోతుంది. నీ యొక్క పాపాలను ఎత్తి చూపిస్తే అది నీకు నచ్చట్లేదు ఆ సువార్త. నేను ఎప్పుడు చెప్తాను, బైబిల్ అనేది ఒక అద్దం లాంటిది. ఒక అద్దంలో మన ముఖాన్ని చూసుకుంటాం. ఎందుకు చూసుకుంటామంటే మన ముఖం సరిగ్గా లేకపోతే మన ముఖాన్ని సెట్ చేసుకోవడానికి, కానీ అద్దాన్ని సెట్ చేసుకోవడానికి కాదు. బైబిల్ ఒక అద్దం లాంటిది. దాన్ని సరి చేయడానికి చూడొద్దు, దాని ద్వారా మనల్ని సెట్ చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి.
ప్రియులారా, ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఎందుకని ప్రభువా సత్యమైన సువార్తను విడిచిపెట్టి దురద చెవులు గలవారే కల్పనా కథల వైపు ఎందుకు వెళ్ళిపోతున్న సంఘం అంటే దానికి ఆన్సర్ చెప్తున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములోను 12వ వచనములోను, నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక. ఇక్కడ చదవబడిన వాక్యంలో దాన్ని ఇంగ్లీష్ బైబిల్లో అంటున్నాడు, యు ఆర్ నాట్ ద లవర్స్ ఆఫ్ ట్రూత్, అనగా సత్యమును ప్రేమించేవారు కారు కనుక వారి పట్ల దేవుడు ఎలా రియాక్ట్ అవుతున్నాడట. ఎంతో చక్కటి సత్యాన్ని నీ దగ్గరికి వచ్చినా దాన్ని అంగీకరించకపోతే ఒకటే చెప్తున్నాను నేను, ప్రియులరా, సత్యము అనేది ఒక వ్యక్తి అనే సత్యాన్ని మనం గమనించాలి. యేసయ్య ఏమన్నాడు, ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గము, సత్యము, జీవము. అంటే సత్యం అంటే ఎవరు? యేసయ్య. ఆయన గూర్చిన వాక్యమే సత్యము. ఆ యొక్క సత్యము ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి దాన్ని అంగీకరించకపోతే ఆ సత్యం అటండి ఇంకా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టం ఉండదట. అందుకనే దేవుడు అంటున్నాడు, సత్య విషయమైన ప్రేమను వారు అవలంబింపకపోయిరి గనుక. 12వ వచనంకి వచ్చినప్పుడు చివరి లైన్లో అంటున్నాడు, చూడండి ఏమన్నాడు, అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. వారు ఎప్పుడైతే సత్యాన్ని ప్రేమించుకొని ఉంటున్నారో ఇంకా వారు అబద్ధాన్ని, డిసెప్షన్ని, తప్పుడు బోధన నమ్మే విధంగా బోధించే వారికి దేవుడు శక్తినిస్తున్నాడట. తప్పుడు సువార్తను బోధించే వానికి దేవుడు శక్తినిచ్చి ఇంకా వాళ్ళని అబద్ధంలోనికి నడిపించేసేయండి అని చెప్పి దేవుడు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడట. కారణం ఏంటి? బికాజ్ దే ఆర్ నాట్ ద లవర్స్ ఆఫ్ ద ట్రూత్. వారు సత్యమును ప్రేమించే వారు కాదు కనుక ఆ యొక్క సత్యము వారి హృదయపు తలుపులను ఒకసారి నాక్ చేస్తాడు, 2 సార్లు కొడతాడు, 3 సార్లు కొడతాడు. వచ్చినప్పుడల్లా నువ్వు ఆ యొక్క సత్యాన్ని నువ్వు రిజెక్ట్ చేస్తే దేవుడు ఒకటే అన్నాడు, ఎవరికన్నా వెళ్ళి నువ్వు సత్యాన్ని బోధించు, వారు అంగీకరిస్తారా, రక్షింపబడతారు, లేకపోతే నీ పాద దులిపొచ్చేసాయి. వాళ్ళ తీర్పులోనికి గురవుతారు, వాళ్ళ శిక్షకు గురవుతారని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, ఈరోజు నేను దేవుని వాక్యము మీ ముందు నేను పెడతానికి కారణం ఏంటంటే, అంచె దినములలో నీ యొద్దకు, నా యొద్దకు, మన సంఘాలలోనికి, మన కుటుంబాలలోనికి తప్పుడు సువార్త వచ్చి మనల్ని కలవర పెడుతున్నది. ఏ పాపము చేసినా పరలోకానికి వెళ్ళిపోవచ్చు అనేవారు కొంతమంది, ప్రవచన వరాలు ఉన్నాయని చెప్పి లేనిపోని ప్రవచనాలు చెప్పేసి అపవిత్రమైన మార్గంలోనికి సంఘాన్ని నడిపించేవారు కొంతమంది. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, భాషలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, కృపావరాలు ఉన్నాయి, అలాగని చెప్పి వచ్చిన ప్రతి ఒక్కరిని నమ్మొద్దయ్యా, నీకంటూ కొంత వివేచన ఉండాలి అంటున్నాడు. చూడండి, ఆ మాట మనం చదువుకుందాం. యోహాను రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. అబద్ధ ప్రవక్తలు మీ దగ్గరికి బయలుదేరి ఉన్నారు కనుక వారు వచ్చి మీ దగ్గరికి ఏయో రకరకాలైనటువంటి ప్రవచనాలు చెప్పొచ్చు. అందులో కొన్ని కరెక్ట్ అవ్వచ్చు, అందులో కొన్ని సాతాను శక్తులతో కొన్ని కార్యాలు వారు చేయొచ్చు. వారి యొక్క మాటల్లో కొన్ని కార్యాలు జరుగుతున్నందుకు నీవు సత్యాన్ని విడిచిపెట్టి అసత్యంలోనికి వెళ్లకుండా మేల్కో అంటున్నాడు. భక్తుడైన పౌలు బెరియాలున్న సంఘాన్ని మెచ్చుకోవడానికి కారణం అదే. పౌలు అద్భుతాలు చేస్తున్నాడు, రోగులను స్వస్థపరుస్తున్నారు, చచ్చిపోయిన ఐతుకుని సైతము లేపేశాడు. అటువంటి బలమైన కార్యాలు చేస్తున్నాడు భక్తుడైన పౌలు గారు. అటువంటి పౌలు గారు బెరియాకొచ్చి సువార్తను ప్రకటిస్తే ఆయన వాక్యం చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అతని సువార్త బైబిల్ ప్రకారంగా, లేఖనాల ప్రకారంగా ఉందో లేదని బెరియాలున్న సంఘస్థులు పోల్చి సత్యాన్వేషణ చేసి అప్పుడు అంగీకరించారు. దాన్ని గమనించిన పౌలు భక్తుడు ఆ యొక్క సంఘాన్ని అప్రిషియేట్ చేశాడు, గణపరిచాడు, దీవించాడు. అందరికీ కూడా ఇలా ఉండండి అయ్యా సంఘం అంటే అని బెరియాలున్న సంఘాన్ని ఒక ఎగ్జాంపులరీ చర్చ్గా పౌలు భక్తుడు బోధించాడు. నిజమే ప్రియులారా, రకరకాల సువార్తలు నీ దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు దేవుణ్ణి అడుగు, ప్రభువా, నేను తప్పుడు సువార్తగా మోసపోయి నీ యొక్క 2వ రాకడలో నేను ఆ యొక్క గుంపులో నీతో పాటుగా ఎత్తబడాలే తప్ప తప్పుడు సువార్తను నమ్మి నీ నుంచి దూరం కాకుండా నాకు విచక్షణవి ప్రభు అని మనం దేవుడిని అడగాలి. ఒక సహోదరునితో నేను మాట్లాడుతున్నాను. ఆ యొక్క సహోదరునితో నేను మాట్లాడుతున్నప్పుడు నేను సంభాషిస్తున్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు, బ్రదర్, బైబిల్లో 9 కృపావరాలు ఉన్నాయి కదా, దేవుడు ఈ 9 కృపావరాల్లో ఏది కావాలి అని కోరుకుంటే
నేను ఏం కోరుకుంటానంటే బ్రదర్ అని చెప్తున్నాడు. ఇదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకవేళ బైబిల్లో ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడితే ఆ వ్యక్తి బుద్ధివాక్యము, జ్ఞానవాక్యాన్ని బోధించే శక్తి, విశ్వాసము, రోగుల మీద చేతులెత్తే చాలు దేవుడు అద్భుతంగా నోటి మాటతో కూడా స్వస్థతనిచ్చే శక్తి, మిరాకిల్స్ చేసే శక్తి, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిలో ఈరోజు నీ ప్రజలు నీకేం కావాలో కోరుకుంటే ఏం కోరుకుంటారండి? నాకు తెలిసి 199 మంది స్వస్థపరిచే వరం ఇచ్చే ప్రభువా అని కోరుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా మీటింగ్స్ చూడండి, శ్రేష్టమైన సువార్త చెప్పబడుతుందంటే రారు. స్వస్థత వరం ఉన్న దైవ సేవకులు అంటే చూడండి, అక్కడ కుర్చీలు ఖాళీ ఉండవు, గ్రౌండ్లు సరిపోవు. కాబట్టి ఈరోజు నీ ప్రజలు ఎలా కోరుకుంటున్నారంటే స్వస్థత వరం కావాలని కోరుకుంటున్నారు. నన్ను కనుక నిజంగా ప్రభు ఆ మాట అడిగితే ఈ 9 కృపావరాల్లో ఏది కావాలంటే నేను ఫస్ట్ ఎప్పుడు అడిగేది, ఇంతకుముందు అడిగాను, పొందుకున్నాను, మరలా అడిగేది అదే ఒకటే, ప్రభువా నీ బుద్ధి వాక్యమును, జ్ఞానవాక్యములతో నీ సువార్తను ఎప్పటికప్పుడు నీ ఫ్రెష్ రేమా వర్డ్, నీ మన్నా వంటి ఆత్మీయ ఆహారంతో నన్ను నింపు ప్రభు అనే కోరుకుంటాను. కానీ నా సహోదరుడు మాత్రం నాతో చెప్తూ ఒక మాట అన్నాడు. ఆయన చెప్పింది నాకు చాలా నచ్చింది. బ్రదర్, నేనైతే బుద్ధివాక్యము కోరుకోను, జ్ఞానవాక్యం కోరుకోను, స్వస్థపరిచే వారం కూడా కోరుకోనండి, అద్భుతాలు చేసే వారం కోరుకోనండి అన్నాడు. మరి ఏమి కోరుకుంటావు? ఒకవేళ స్వస్థపరిచే వారం ఉంటే నాకు లాభం ఏంటండి? ఎదుటోడు నా దగ్గరికి వస్తాడో వాడు స్వస్థత పొందుతాడు. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం ఉంటే ఎదుటోడికి వాక్యం బోధిస్తానో వాడు దీవింపబడతాడు. ఎప్పుడన్నా సరే మనకు ఎలా ఉంటుందంటే ముందు నాకేంటి బెనిఫిట్ అనేది మనం చూసుకోవాలి కదండి. నేను బాగోవాలి, నేను దీవింపబడాలి, నా ద్వారా ప్రజలు దీవింపబడాలి. నేను దీవింపబడడానికి కావాల్సిందే నేను కోరుకుంటానండి అన్నాడు. ఏం కోరుకుంటారు అంటే ఆ బ్రదర్ అన్నాడు, నాకు ఆ మాట నాకు చాలా నచ్చింది. ఆ 9 కృపావరాల్లో ఆత్మల వివేచన వరము అని ఒక వరం ఉంది, అది కోరుకుంటానండి అన్నాడు. ఎందుకు అంటే నా దగ్గరికి వచ్చే రకరకాల పాస్టర్లు అవ్వచ్చు, సంఘంలో వినే రకరకాల సువార్త అవ్వచ్చు, ప్రవక్తలను పిలిపించుకునే రకరకాల ప్రవక్తలు రావచ్చు. నేను ఏ వాక్యం విన్నా అది రైట్ గాస్పలా కాదా? ఏ ప్రవక్త వచ్చి నా ఇంటికి వచ్చినా లేక నేను ఆయన్ని కలిసినా ఇతడు నిజంగా దేవుని ఆత్మతో నడిపింపబడుతున్న ప్రవక్త, లేకపోతే దురాత్మతో మోసము చేసే డిసెప్టివ్ స్పిరిట్ కలిగిన ప్రవక్త అని నేను తెలుసుకోకపోతే ముందు నేను మోసపోతాను. కనుక నా ప్రభువుని నేను ఎప్పుడు అడిగేది, ప్రభువా ఆత్మల వివేచన వరం ఇవి ప్రభువా. అప్పుడు నేను వింటున్న సువార్తలో ఏది నేను తీసుకోవాలో ఏది నేను తీసుకోకూడదో, కలుస్తున్న ప్రవక్తల పాస్టర్లో ఎవరు నీ నిజమైనటువంటి నీ ఆత్మతో నడిపింపబడుతున్న వారా లేకపోతే సాతాను యొక్క ప్రతినిధుల నేను తెలుసుకుని నేను మేల్కొని నేను నీ యొక్క రైట్ వేలో నిలబడాలి, అది నాకు ఉపయోగం కాబట్టి నేను అదే ప్రభువుని ఫస్ట్ అడుగుతానండి అని అన్నాడు. నిజమే ప్రియులారా, ఈ రోజున అది చాలా అవసరం ప్రతి విశ్వాసికి కూడా. ఆత్మల వివేచన వరం, వివేచన, డిజర్నింగ్ స్పిరిట్ మనకు కావాలి. వింటున్న ప్రతి సువార్త పాస్టర్ గారు చెప్పిన ప్రతిదీ కూడా రైట్ కాదు. బిల్లీ గ్రామ్ గారు చెప్పినా అది వాక్యానుసారంగా వాక్యం ఏం చెప్తున్నదో దానికి భిన్నంగా దానికి వ్యతిరేకంగా ఏది చెప్పినా బిల్లీ గ్రామ్ గారినైనా ప్రక్కన పెట్టాలా, నన్నైనా ఎవరినైనా సరే ప్రక్కన పెట్టు. వర్డ్ ఆఫ్ గాడ్ మనకి ఫైనల్ అథారిటీ అనే సత్యాన్ని గమనించాలి. ప్రియులారా, దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, అంచె దినములలో మీ దగ్గరికి ఇటువంటి సువార్త వస్తుంది కనుక ఇంతవరకు ఎంతో విశ్వాసంతో ఉన్నాం. అటువంటి ప్రాస్పారిటీ గాస్పెలో లేకపోతే నీ యొక్క తప్పులను నీకు బయలుపరచకుండా నిన్ను మభ్యపరిచే సువార్త వస్తుందేమో గమనించుకో, మేల్కో. దేవుని సన్నిధికి మనం వచ్చేది డబ్బుల గురించే కాదు, డబ్బు కన్నా గొప్పది రక్షణ. ఈ రోజున నీవు దేవుని సన్నిధికి వస్తే, నువ్వు ప్రభువుని నమ్ముకుంటే నీ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి ఆశీర్వాదం వచ్చేస్తుంది, నీ యొక్క ఫినాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది అని రకరకాల సువార్త ఉండొచ్చు. అది కరెక్టే కాదనట్లేదు. గాడ్ డిలైట్స్ ఇన్ ద వెల్ బీయింగ్ ఆఫ్ హిస్ సర్వెంట్. మనం అభివృద్ధి పొందుతూ ఉంటే నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో అభివృద్ధి పొందు అని చెప్తే తప్పులేదు. కానీ ఈరోజు అనేక మంది సువార్తలు ఎలా ఉంటుందంటే మనల్ని అభివృద్ధి చేయబోతున్నాడు దేవుడు అని చెప్తున్నాడే, కానీ దానితో పాటుగా నీలో ఉన్న తప్పుని కరెక్ట్ చేసే సువార్త కూడా పంపలేకపోతుంది ఈరోజు కొన్ని సంఘాలు. మన సంఘములో మనం వింటున్న సువార్తలో నిజంగా నా తప్పుని ఏమన్నా చూపిస్తున్నాడా దేవుడు? నేను అంటాను, నువ్వు ఏ వాక్యం విన్నా సరే ఆ వాక్యంలో నీలో ఉన్న కొన్ని లోపాలను బయలుపరిచే సువార్త ఏమన్నా ఉంటే అదే
నీకు కావలసిన రైట్ సువార్త. నువ్వు వాక్యం వింటున్నప్పుడు సహోదరి సహోదరుడా, నీ హృదయం మండాలి. ఎంఐ గ్రామంలో నడుస్తున్నప్పుడు ఇద్దరు శిష్యులతో యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు వారి హృదయాలు మండాయి. ఎస్, ఇది నా గురించి పంపుచున్న దేవుని యొక్క వాక్కు. ఉదాహరణకి నేనున్నాను, టీవీలో వాక్యం చెప్తున్నాను, ఎంతోమంది చూస్తారు, కానీ ఎవరెవరు ఎటువంటి మైండ్ సెట్లో, ఎవరి హృదయంలో ఏ పాపం ఉందో నాకేమీ తెలియదు. కానీ నేను ప్రభువుని అడిగేది ఒకటే, ప్రభువా, నేను వాక్యం బోధించినప్పుడు వినేవారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో రక్షణ కార్యము, వారు ఏ పాపముతో ఉన్నారో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో దానితో నీవు మాట్లాడే వాక్యాన్ని నువ్వు పంపు ప్రభువా నేను అడుగుతాను. దేవుడు అలాగే మాట్లాడతాడు. అది దేవుని యొక్క వాక్యానికి ఉన్న శక్తి. గమనించండి ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, నిన్ను మభ్యపరిచే సువార్థికులు మాట వినొద్దయ్యా, మోసపోతావు. నిన్ను మేల్కొల్పే సువార్థికులు కావాలి. ఇర్మియా కాలంలో ప్రవక్తలు అనేక మంది ఉన్నారు, కానీ ఇర్మియా ఒక్కడే ఉన్నట్టుగా చెప్పే ప్రవక్త. ఇశ్రాయేలీల్లో భయంకరమైనటువంటి మోసాలు పాపాలు నిండి ఉన్న కాలంలో ఇర్మియా ఒక వేలింగ్ ప్రాఫిట్, ఒక విలపించే ప్రవక్తగా ఉన్నాడు. ఇర్మియా ఉన్నట్టుగా గద్దిస్తుంటే సంఘం అంగీకరించలేకపోతుంది, సంఘం యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఇంకా ఏం పెట్టారంటే, అరే బాబు, ఇతడు నోరిప్పితే శాపనాకారాలు రా బాబు, ఇటువంటి ప్రవక్తను చంపేస్తే బెటరు అని చెప్పి అలా చేసి ఇలా చేసి నీళ్లు లేని గోతులో కూడా పాడేశారు ఇర్మియాని. అయితే రాజులు ఎప్పుడు కూడా, ఇశ్రాయేల్ రాజులకి ఒక ఆనవాయితీ ఏంటంటే, ఎప్పుడన్నా యుద్ధానికి వెళ్ళే ముందు ప్రవక్తలను అడుగుతారు, అయ్యా యెహోవాకు ప్రార్థన చేయి, యుద్ధానికి వెళ్ళమంటారా వద్దా, యుద్ధంలో మనకి విజయం వస్తుందా వద్దా, యెహోవాకు ప్రార్థన చేసి ప్రవచించు అన్నప్పుడు ఇర్మియా ఒక్కడే, ఈ దేశాన్ని దేవుడు నెబుకద్నెజరుకి ఇచ్చేస్తున్నాడయ్యా, లొంగిపోండయ్యా, లొంగిపోకపోతే దేవుడు సర్వనాశనం చేస్తున్నాడు, కాల్ చేస్తాడు మిమ్మల్ని అని ఇర్మియా చెప్తే, ఇంకా దేశంలో ప్రవక్తలందరూ కూడా లేదు లేదు, నెబుకద్నెజర్నే దేవుడు మన చేతికి ఇచ్చేస్తున్నాడు, మనదే విజయం అని మభ్యపరిచే సువార్తకులు బయలుదేరారు. అటువంటి వారి గురించి ఇర్మియా ఎంతగానో విలపించాడు. ఇర్మియా కాలంలోనూ, యెహెజ్కేలు కాలంలోనూ వీళ్ళందరూ దుర్మార్గులైనటువంటి ప్రవక్తల గురించి దేవుడు చెప్తూనే ఉన్నాడు. ఇర్మియాని ఎన్ని కష్టాలు పెట్టినప్పటికీ కూడా, కష్టాలు పెట్టిన వాళ్ళందరూ నాశనం అయిపోయారు, ఇర్మియా ఒక్కడే సజీవుడిగా నిలిచి ఉన్నాడు ఆ దేశంలో. అలాగే యెహెజ్కేలు భక్తుడు చక్కటి మాట అంటాడు. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనంలో, ఇశ్రాయేలులరా, మీ ప్రవక్తలు పాడైన స్థలములలో ఉండు నక్కలతో సాటిగా ఉన్నారు. యెహోవా దినమున ఇశ్రాయేలీయులు యుద్ధమందు స్థిరముగా నిలుచున్నట్లు మీరు గోడలలోనున్న బేటల దగ్గర నిలువరు, ప్రాకారమును దిట్టపరచరు. చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే, తప్పుడు సువార్తను ప్రకటిస్తున్న ప్రవక్తలను దేవుడు ఎవరితో పోల్చాడండి? నక్కలతో పోల్చాడు. మీరు నక్కల లాంటి వారు రా అంటున్నాడు. నక్కకి ఏమంటాం మనం? ఇంగ్లీష్లో ఫాక్స్ అంటాం, కానీ దానికి ఇంకోటి పెడతాం ముందు, కన్నింగ్ ఫాక్స్ అంటాం. కన్నింగ్ ఫాక్స్ అంటే మోసం చేసే నక్క. సంఘములలో ఉన్న సువార్థికులు నక్కల వలె ఉన్నారు. ఇశ్రాయేలీయులు వారి జీవితము బలహీనంగా ఉన్నప్పుడు మీరు బలపరిచేవారు కాదు అంటూ ఒక మాట అంటున్నాడు. ఒకవేళ గోడకి బీట కట్టిందంటే ఆ బీట దగ్గర నిలబడి బీటను బలపరిచే విధంగా చేసేవారు కాదు, కానీ అందులో వేలు దూర్పు ఇంకా పెద్దది చేసేవాళ్ళు మీరు. మీ యొక్క మోసకరమైన సువార్త ద్వారా నా సంఘము పాడవుతుంది, నా ప్రజలు పాడవుతున్నారు. వారు బలపడవలసిన వారు, అరే మీ మీదకి శోధన రాబోతుంది మేల్కొండ్రా అని మేల్కొల్పు చేయవలసిన మీరు వారికి తప్పుడు సువార్త ప్రకటిస్తున్నారు కనుక అదే పాపంలో వారు కొనసాగి నాశనమైపోతున్నారు. మీరు ఎటువంటి వారంటే వాక్యం చెప్తుంది, మట్టితో గోడ కట్టి దాని మీద గచ్చుపోత పూసేవారు అంటున్నాడు దేవుడు. ఇక్కడ కొంతమంది వాక్యం బోధించే పాస్టర్లు కానీ ప్రవక్తలు కానీ సంఘానికి ఎటువంటి వాక్యం చెప్తున్నారట? గోడ మట్టితో కడుతున్నారట, పైన సిమెంట్ ప్లాస్టరింగ్ చేస్తున్నారట. అంటే బయట నుంచి చూసిన వాడికి ఆ పెద్ద గోడను చూసి బా మంచి సిమెంట్ గోడ అనిపిస్తుంది, ఎందుకంటే పైన సిమెంట్ ప్లాస్టరింగ్, లోపలంతా మట్టితో కట్టాడు. ఇప్పుడు ఏ తుఫానో గాలో వస్తున్నప్పుడు ఆ యొక్క గోడను బేస్ చేసుకుని ప్రజలు ఏమవుతారు? దాన్ని పక్కకెళ్ళి దాక్కుంటారు.
ఆ మట్టి గోడ రాళ్ళన్నీ కూడా పడిపోయి మనుషులు నాశనం అయిపోతారు. అందుకనే దేవుడు అంటున్నాడు, అదే అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, సమాధానమేమీయూ లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు. నా జనులు మంటి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చుపోత పూసిరి. గచ్చుపోతతో పూసారు. ఈరోజు దేవుడు నీతో నాతో చెప్తున్నాడు, ప్రియులారా, ఎటువంటి సువార్త నిన్ను బలపరుస్తుంది? తప్పుడు మార్గంలో నువ్వు బలం పొందుతున్నావా? రైట్ సువార్తతో నువ్వు మేల్కొల్పు పొందుతున్నావా? నీ తప్పును నువ్వు కరెక్ట్ చేసుకుంటున్నావా? నక్కలు లాంటి బోధకులు, ఎందుకంటే సంఘాన్ని గద్దెస్తే వీళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారో, వీళ్ళు ఎక్కడ కానుకివ్వరో, వాళ్ళ నుంచి నాకు ఎక్కడ రాబడిపోతుందో అనుకునే స్వార్థపూర్వకమైన సువార్త నీ దగ్గరికి వస్తున్నప్పుడు మేల్కో. అటువంటి సువార్తని ఇష్టపడద్దు. అందుకనే వాక్యం చెప్తుంది, నా ద్రాక్ష తోటను పాడు చేసే నక్కలను పట్టుకోండి అంటున్నాడు. చూడండి, పరమగీతాల గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనంలో, మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. ఇక్కడ ద్రాక్ష తోట దేనికి సాదృశ్యం అంటే చర్చ్కి సాదృశ్యం. మన ద్రాక్ష తోట పూత పట్టి ఉన్నవి అంటే ఈ రోజున మన సంఘాలు దేవుని వాక్యంలో బలపడుతూ ఎదుగుతూ ఉన్నవి. ఈ లోపల సంఘములోనికి తప్పుడు సువార్త ఎంటర్ అవుతుంది. నక్కల లాంటి వారు ప్రవేశిస్తున్నారు. మీలో మీరు ఒకరికొకరు సహాయం చేసి ఆ నక్కలను పట్టుకొనుడి. గమనించండి ప్రియులారా, అంచె దినములలో సంఘాన్ని విడగొట్టే వాళ్ళు వస్తారు, కుటుంబాలను విడగొట్టేసే వాళ్ళు వస్తారు, భార్యాభర్తలను విడగొట్టేసే వాళ్ళు మనలోకి ఎంటర్ అవుతారు, ప్రాణ స్నేహితులను విడగొట్టేసేవారు ఉన్నారు. దేవునికి మనకి ఉన్న రిలేషన్ని బ్రేక్ చేసేసి మనలను భ్రష్టత్వంలోకి నడిపించేవారు మన దగ్గరికి ఎలాగొస్తారట? నక్కల్లాగా వస్తారట. ఏమండి, దేవుడు నక్కతో ఎందుకు పోల్చాడు? క్రూరమైన జంతువైన సింహంతోనో లేకపోతే పులితోనో పోల్చొచ్చు కదా. పోనీ పెద్ద జంతువైన ఏనుగుతో పోల్చొచ్చు కదా. ఏనుగుతోనూ సింహంతో చిరుతపులితో పోల్చలేదు దేవుడు, నక్కతో పోల్చాడు మోసం చేసేవారిని. ఎందుకంటే మోసం చేసేవారు మన దగ్గరికి చిరుతపులిలాగా లేకపోతే సింహంలాగా లేకపోతే ఏనుగులాగా డైరెక్ట్గా ఫైట్ చేయడానికి రారు. నక్క ఏంటండి? నక్క కన్నింగ్ ఫాక్స్. అది మన దగ్గరికి ఎలా వస్తారంటే వారు గొర్రె చర్మము కప్పుకున్న తోడేలు లాంటి వారు అంటున్నాడు. పైకి మాత్రం గొర్రె చర్మంతో ఉంటారు, కానీ లోపల మాత్రం తోడేలు వంటి స్వభావం. చాలా చక్కగా వచ్చి ఏంటి బ్రదర్, ఏంటి సిస్టర్ అని సంభాషణ స్టార్ట్ చేస్తారు. కానీ వాళ్ళకి ఉద్దేశం ఏంటంటే నీవు నిలిచిన సత్యములో నుంచి నిన్ను తప్పు త్రోవలు నడవాలి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ తప్పు త్రోవలు ఉన్నారు. సంఘమా మేల్కో, సంఘాన్ని పాడు చేసే, కుటుంబాలను పాడు చేసే వారిని దగ్గరికి వస్తున్నారు. అందుకనే యేసయ్య హేరోదుని దేంతో పోల్చాడండి? హేరోదు దుర్మార్గుడు. ఒక యూదుడయ్యుండి యూదులు నాశనం అయిపోయినా పర్లేదు, కానీ తన కుర్చీ మాత్రం సేఫ్గా ఉండాలి. అటువంటి వాడు హేరోదు. యూదులకు రాజు పుట్టాడని తెలిసి 2 సంవత్సరాల లోపల అందరినీ చంపించేశాడు హేరోద్ ద గ్రేట్. వాడి తర్వాత వచ్చే హేరోదు, వీళ్ళందరూ కూడా స్వార్థపరులు. అందుకే లోకాసు వార్త 13:32 వచనంలో వెళ్ళి ఆ నక్కతో ఇలా చెప్పండి అంటున్నాడు దేవుడు. హేరోదుని దేంతో పోల్చాడు? నక్కతో పోల్చాడు. ఒక పక్కన రోమీల దగ్గర ఒకలాంటి వేషము, యూదుల దగ్గర ఒకలాంటి వేషము, హిపోక్రైట్స్. ప్రియులారా, ఈరోజు మన సంఘాల్లో కూడా అటువంటి వేషధారులు ఉన్నారు. అటువంటి మోసగాళ్ళు మనలోనికి బయలుదేరుతున్నప్పుడు ఒకటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు శిష్యుల్లో ఇస్కరియోతు యోధా. నేను నిజంగా సంతోషించేది ఏంటంటే, ఇస్కరియోతు యోధా 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉంటూ ఆయన 11 మంది శిష్యులతో కలిసి ఉంటూ 3.5 సంవత్సరాలు ఇస్కరియోతు యోధా ఎంత తపన పడినా, ఎన్ని కన్నింగ్ మార్గాలలోనికి వెళ్ళినా, ఎంత తప్పుడు మార్గంలో అతడు నడిచినా, ఎటువంటి డబల్ మీనింగ్ మాటలు మాట్లాడినా, అంటే పైకి వినబడేది ఒకలాంటిది, లోపల మీనింగ్ ఇంకోటి. ఉదాహరణకి మరియ వచ్చి యేసు ప్రభు యొక్క పాదాలని కాస్ట్లీ పెర్ఫ్యూమ్తో, విలువైన అత్తరుతో కడుగుతుంది, అభిషేకిస్తుంది. అది యేసు ప్రభు అంగీకరించాడు. కానీ ఇస్కరియోతు యోధా పక్క నుండి ఏమన్నాడమ్మా, ఎంత విలువైనటువంటి ఈ యొక్క పెర్ఫ్యూమ్ని ఎందుకమ్మా అలా పాదాల మీద వేసేస్తున్నావు? దాన్ని అమ్మితే కనుక ఎంతో డబ్బు వస్తుంది, ఆ డబ్బుతో ఎంతమంది పేదలకి అన్నం పెట్టచ్చు మనం అని అన్నాడు ఇస్కరియోతు యోధా. ఏమండి, ఇస్కరియోతు యోధా హృదయం యేసు ప్రభు తెలిసిన వాడు కనుక
యేసు ప్రభు ఇస్కరియోతు యూదా మాటను కొట్టివేసి ఆమె చేయుచున్న పని మంచిదని చెప్పి ఆమెను సపోర్ట్ చేశాడు. అలా కాకుండా క్రొత్త వ్యక్తి కనుక అక్కడ ఉన్నాడు అనుకోండి, ఎవరో ఎక్స్ ఆర్ వై, ఎవరో ఒక వ్యక్తి ఆ మాట వింటున్నాడు అనుకోండి, ఆ మాట వినే ఆ క్రొత్త వ్యక్తికి ఇస్కరియోతు యూదా ఈయనే నిజమైన మెస్సయ్య, ఈయనేదో పెద్ద మేల్ మదర్ తెరీసాలాగా మాట్లాడుతున్నాడు. ఏమని? అంత డబ్బుతో ఎంతమంది పేదలకు అన్నం పెట్టచ్చు. కొత్త వ్యక్తి ఏమనుకుంటాడంటే, ఎంత జాలి కలిగిన మనసు అండి ఇస్కరియోతు యూదాది. యేసు ప్రభువే ఈయనేటండి బాబు, ఆ యొక్క అత్తర్ని ఆయన కాళ్ళ మీద అభిషేకించుకుంటున్నాడు, ఈయనకన్నా మంచి మనసు ఈయన శిష్యుడిది అని అనుకుంటారు కదా. ఈ రోజునే మన దగ్గరికి వచ్చేవారు కూడా, మన ఇంట్లోనికి వచ్చేవారు కూడా గొర్రె చర్మము కప్పుకున్న తోడేలు లాంటి వారు మన దగ్గరికి వచ్చి మంచి మాటలతో మాట్లాడతారు. వారి హృదయం ఇంటెన్షన్స్ వేరు. కానీ గొప్ప విషయం ఏంటంటే, ఇటువంటి కన్నింగ్నెస్తో ఉన్న ఇస్కరియోతు యూదా కూడా ఎందుకని ఆ మాట అన్నాడు? ఒకవేళ ఆ డబ్బుని అమ్మితే ఆ డబ్బు ఎవరికి వస్తుంది? ఇతని సంచిలోనే పడుతుంది, ఇతనే ట్రెజరర్ కాబట్టి. ఇతడు అందులో ఆ సంచిలో ఉన్న డబ్బుని దొంగిలిస్తూనే ఉన్నాడు ఫస్ట్ నుంచి కూడా. ఇస్కరియోతు యూదా చేసేది ఒకే ఒక తప్పు కాదు, యేసు ప్రభువుని అప్పగించడమే కాదు, దానికి ముందు నుంచి కూడా దొంగతనం చేస్తూనే ఉన్నాడు. ఆ దొంగ ఉద్దేశంతో అన్న మాటలు. అయితే అతడు ఎంత దొంగగా ఉన్నా, ఎటువంటి దొంగ మాటలు మాట్లాడినా చివరికి అతడే నాశనం అయిపోయాడే. కానీ 11 మందిలో ఒక్కడిని కూడా తన వైపు ఆకర్షించుకోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ ఇంట్లో, నా ఇంట్లో, మన సంఘాలలో చీడ పురుగులు లాంటి వారు ప్రవేశించిన రెండు జరగాల. అయితే వాడు మంచోడిగా మారిపోవాలా, లేకపోతే వాడికి వాడే నాశనం అవ్వాలా. కానీ వాడు మనలో, మన కుటుంబంలో కానీ, మన సంఘంలో కానీ ఎవరిని కూడా వాడు వైపు లాగలేని విధముగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మన సంఘాన్ని, మన ఇక ప్రజలను దేవుళ్ళు నడిపించాలి, బలపరుచుకోవాలి. అందుకని యేసు ప్రభు అంటున్నాడు, తండ్రితో ప్రార్థన చేస్తూ, నీవు నాకు ఇచ్చిన వారిలో ఎవరిని నేను పోగొట్టుకోలేదు అంటున్నాడు. చూడండి ఆ మాట చదువుకుంది, యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవ్వడనూ నశింపలేదు. యేసు ప్రభు తండ్రి అయినటువంటి యెహోవా దేవునితో ప్రార్థన చేస్తూ అంటున్నాడు, అయ్యా నీవు నాకు ఇచ్చిన వారిలో ప్రతి ఒక్కడిని కూడా నేను భద్రపరిచితిని, నేను కాపాడితిని. ఆ నాశన పుత్రుడైన ఇస్కరియోతు యూదా తప్ప ఎవ్వడో కూడా నా చేతిలో జారిపోకుండా నేను వారిని 2 మాటలు యేసు ప్రభు ఉపయోగించాడు, భద్రపరిచితిని, కాపాడితిని. ఎస్, ఒక పాస్టర్గా ఇట్ ఈజ్ అవర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ అవర్ చర్చ్. ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని వాక్యముతో సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనకున్నది. ఎందుకంటే ఈ రోజుని తండ్రి ఒక విశ్వాసంలో, తల్లి ఒక విశ్వాసంలో, బిడ్డల ఒక విశ్వాసంలో, డిఫరెంట్ చర్చెస్లో ఎంతగా మోసపోతున్న పరిస్థితులు సంఘం ఉన్నదో చూడండి. మనమందరము కూడా దేవుని వాక్యంలో బలపడదాం, దేవుని అడుగుదాం, ప్రభువా నేను మోసపోకుండా నన్ను రక్షించు. నేను ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలో, ఈ లోక సంబంధమైనటువంటి అసత్య బోధనలోనికి నేను వెళ్లకుండా నీ యొక్క ఆత్మ వివేచన వరం నాకు ఇవి, నన్ను బలపరచు ప్రభువా. యేసుక్రీస్తు తన శిష్యులను బలపరిచిన విధముగా సాతాను యొక్క ప్రతినిధిగా ఉన్న ఇస్కరియోతు యూదా ఎంత ప్రయాసపడినా ఒక్కరిని కూడా తన వైపు లాక్కోలేకపోయాడు. మనము కూడా దేవుని వాక్యంలో స్థిరపడదాం, దేవుని వాక్యంలో బలపడదాం. ఈ లోకానుసారమైన మోసాలకు మనం గురవ్వద్దు. అయితే ఒకటి గమనించు, నువ్వు వాక్యము, సత్యమైన వాక్యం వింటున్నప్పుడు అది నిన్ను దుఃఖపరిచినా, అది నిన్ను బాధపరిచినా దాన్ని నువ్వు విడిచిపెట్టొద్దు, దాన్ని నువ్వు విడిచిపెట్టొద్దు. యేసు ప్రభు ఎలాగే ఒకసారి వాక్యం చెప్తున్నారు, మీరు నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగితేనే కానీ మీరు నాతో పాటు పరలోకంలో పాలిభాగస్తులు కాలేరని చెప్తున్నప్పుడు ఆ మాట కొంతమందికి నచ్చనందుకు వారు ఏం చేశారట, కొంతమంది శిష్యులు అప్పటి వరకు యేసు ప్రభునే వెంబడించిన వారే ఎంతోమంది ఆ మాట విని వెనక్కి వెళ్ళిపోయిన శిష్యులు ఉన్నారు. ఈరోజు దేవుడు ఆయన వాక్యంతో నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఆయన నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగండి అంటే నిజంగా ఆయన శరీరం నుంచి తినేవట్లేదు. తర్వాత ప్రభు చెప్పబోయే కమ్యూనియన్, ఈరోజు మనం ఎవ్రీ మంత్ మనం తీసుకుంటున్న రొట్టె ద్రాక్షారసం సాదృశ్యంగా చెప్తున్నాడు. అది రివీల్ అయ్యేంత వరకు, అది ప్రభు మనకి కంప్లీట్గా విశదపరిచేంత వరకు మనం ఎదురు చూడాలి తప్ప మనము దాన్ని తప్పుడుగా తీసుకుని దేవునికి దూరం అయిపోవద్దు.
అందుకనే అప్పుడు అనేక మంది యేసు ప్రభుని విడిచి వెళ్ళిపోయినప్పుడు యేసు ప్రభు పక్కకు తిరిగి పేతురుతో అంటున్నాడు, నువ్వు వెళ్ళిపోతావా? అప్పుడు పేతురు ఎంత చక్కగా మాట్లాడాడు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం నుండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసిరి, మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడిగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ప్రభువా, ఎవని దగ్గరికి వెళతాం ప్రభువా? నీ మాటలు మమ్మల్ని గద్దించినా, నీ మాటలు మమ్మల్ని దుఃఖపరిచినా, నీ మాటలు మమ్మల్ని బాధ పెట్టినా, నీవే నిత్య జీవములోనికి మమ్మల్ని నడిపించే మాట వాక్యము కలిగిన వాడు. ఎస్, దేవుని వాక్యము అస్తమానం నేను సంతోషపరచదు. ఒక్కొక్కసారి దేవుని వాక్యము నీ కళ్ళల్లో నుంచి కన్నీరు రప్పించేది. ఒక్కొక్కసారి దేవుని వాక్యము నీ హృదయాన్ని బాధపరిచేది. అందుకనే పౌలు అంటున్నాడు, నేను రాసిన పత్రిక, నా వాక్యము, నేను పంపించిన వాక్కు నీకు దుఃఖాన్ని కలగజేయచ్చు, కానీ అది నీవు దుఃఖపడటం వల్ల నేను సంతోషించట్లేదు, కానీ నీవు దుఃఖపడి మారు మనసు పొందుతూ కనుక నేను సంతోషిస్తున్నాను అంటాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయంలో. నీవు మారు మనసు కలుగుతున్నది దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మనలో రూపాంతరం కలుగజేస్తుంది. కనుక ప్రియులారా, దేవుని వాక్యం సత్యముగా మనతో మాట్లాడుతున్నప్పుడు మనకి 3 ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, వీ షుడ్ బీ ద లవర్స్ ఆఫ్ ద ట్రూత్. సత్యాన్ని ప్రేమించే వారిగా ఉండాలి. ఇందా చదివిన వాక్య ప్రకారంగా తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో వారు ఎందుకు మోసపోతున్నారంటే బికాస్ దే ఆర్ నాట్ ద లవర్స్ ఆఫ్ ట్రూత్ అన్నాడు. వారు సత్యమును ప్రేమించేవారుగా ఉండట్లేదు కనుక వారు మోసపోయే విధంగా నేను వారిని మోసపుచ్చి ఆత్మకు అప్పగిస్తాను అంటున్నాడు దేవుడు. మొట్టమొదటిగా మనము సత్యము మనల్ని గద్దించినా, మనల్ని తిట్టినా, మనల్ని దుఃఖపరిచినా దాన్ని ప్రేమించగలగాలి సత్యాన్ని. 2, సత్యాన్ని నమ్మగలగాలి. 3, సత్యాన్ని పంచగలగాలి. We should love the truth, we should believe the truth, and we should share the truth. సత్యాన్ని పంచాలి. మనం సత్యాన్ని నమ్మడం ఈజీయే, సత్యాన్ని ప్రేమించడం ఈజీయే, సత్యాన్ని షేర్ చేయడం చాలా కష్టం. ఈ రోజుని దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించడానికి ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మెడ్రాస్లో, చెన్నైలో నేను తోమా గారి సమాధి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు అక్కడికి ఉండి నేను ఒకసారి మోకరించి ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు ఒక్కటే నా మనసులో కలిగిన ఫీలింగ్, అయ్యా నీకు రుణపడి ఉన్నాను. నా హృదయంలో నాకు వచ్చిన ఫీలింగ్ ఏంటంటే ఆ తోమా గారితో నేను మాట్లాడుతున్నాను, అయ్యా తోమా గారు, నీకు నేను మా జాతి, భారతదేశపు క్రైస్తవ జాతి రుణపడి ఉన్నది. నీవు తెలుసుకున్న సత్యాన్ని మాకు షేర్ చేయడానికి బల్లాలతో పొడిచి 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 చెప్పబడ్డావయ్యా. నీవు ఆ త్యాగం చేసి నాకు నీ సత్యాన్ని షేర్ చేసావు కనుకే నేను ఈ రోజున బ్రతికి ప్రభు యొక్క రక్షణను నేను తెలుసుకొని నిత్య జీవానికి వారసుడిగా నేను మార్చబడుతున్నానని నేను ఎంతగానో ప్రార్థన చేసుకుని ఆ యేసయ్యకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. మరి తోమా గారికి నేను నా యొక్క హృదయపూర్వక వందనాలు చెప్పుకున్నాను. ప్రియులారా, సత్యాన్ని నమ్మడమే కాదు, సత్యాన్ని ప్రేమించడమే కాదు, సత్యాన్ని ఒప్పుకొని సత్యాన్ని పంచాలి. అది ఎటువంటి సత్యమైన నెహెమ్యా చేసిన ప్రార్థన దేవునికి ఇష్టమైంది. ఇశ్రాయేలీయులు బబులోన్లో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ కూడా దేవుణ్ణి ప్రశ్నించే ప్రార్థనే. ఏంటి ప్రభువా, మాకు ఈ శ్రమ ఏంటి, ఈ దుఃఖం ఏంటి, ఈ బాధ ఏంటి? తప్పులు చేసినప్పుడు మాత్రం యేసు ప్రభుని మాత్రం వాళ్ళు ఏమి క్వశ్చన్ అడగలేదు. అన్ని పాపాలు చేసి దేవుని ఉగ్రత పొందుకున్న తర్వాత, నెబుకద్నెజరు చేతిలో బానిసలుగా వెళ్ళిపోయిన తర్వాత దేవుని ప్రశ్నిస్తున్నారు, ఏంటి మాకు ఈ శ్రమ, ఏంటి మాకు ఈ బానిసత్వం, ఏంటి మాకు ఈ బాధలు అని చెప్పి ఇశ్రాయేలీయులు ప్రభుని ప్రశ్నించే టైంలో నెహెమ్యా ఒక్కడే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 33వ వచనంలో చక్కటి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, మాకు ఈ శిక్షను నువ్వు పంపించటంలో నీవు న్యాయవంతుడవు. వీ రిచ్లీ డిజర్వ్ దిస్ పనిష్మెంట్. మేము ఈ శిక్షకి మేము అర్హులమే, ఎందుకంటే పాపం చేశాం కనుక. ఎవరు అనలేకపోయారు ఆ మాట, నెహెమ్యా ఒక్కడు అనగలిగాడు. అందుకని దేవుడు నెహెమ్యాను దీవించాడు. నేను తప్పు చేసాం, మేము పాపులమయ్యా, దీనికి శిక్షకి మేము అర్హులమే అనే సత్యాన్ని సత్యముగా చెప్పేవాడు ఒక్కడు లేడు. ప్రియులారా, మన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముదాం, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిద్దాం, దేవుని యొక్క వాక్యాన్ని పంచుదాం. ఆయన 2వ రాకడ వస్తుంది. ఆయన 2వ రాకడికి ముందుగా పరిశుద్ధమైన సంఘముగా పరిశుద్ధ సంఘం అంతా ఎత్తబడుతుంది.
మరి నీ జీవితంలో ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఈ యొక్క సత్యాన్ని నువ్వు చెప్పగలిగావా? దేవుడు ఆయన నమ్ముకున్న వారిని అందరినీ మధ్యాకాశంలోనికి ర్యాప్చర్ ద్వారా తీసుకెళ్ళిపోతున్నాడు. దేవుణ్ణి సీరియస్గా నీ జీవితంలో తీసుకోకపోతే ఈ భూమి మీద విడవబడి మహాశ్రమలకు లోనవుతావు అనే సత్యము నీకు నాకు తెలిసిన సత్యాన్ని ఎంతమందికి చెప్పగలుగుతున్నాం? ఈ రోజుని చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే చెబితే ప్రజలు మనల్ని తృణీకరిస్తారు. మనకు అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, నాస్తికులు ఉన్నారు. కానీ వారిని ఎవరిని బలవంతపరచడం మన ఉద్దేశం కాదు. కనీసం తెలిసిన సత్యాన్ని షేర్ చేయడం అనేది మన బాధ్యత కదా. ఈ వాక్యాన్ని నేను ఒకసారి సండే చర్చ్లో చెప్పాను. సండే సర్వీస్ అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి వచ్చింది, నా క్లాస్మేట్ ఆవిడ. తను వెళ్ళే లోపల నేను ఇక సత్యాన్ని నేను తనకు చెప్పాలి. ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది. నాకు ఒక మంచి స్నేహితురాలు. ఈ యొక్క సత్యాన్ని తనకి నేను చెప్తే తను ఎలా ఫీల్ అవుతుందా ఏంటి అని ఆలోచన చేస్తూ ఉన్నాను. నా వైఫ్తో నేను అన్నాను, అమ్మా నేను ర్యాప్చర్ గురించి, ప్రభు రాకడ గురించి నా ఫ్రెండ్కి చెప్పబోతున్నాను, నువ్వు ప్రార్థన చేస్తూ ఉండంటే, ఏమండి రైల్వే స్టేషన్లోనా అన్నది. అవును రైల్వే స్టేషన్లోనే, నాకు ఇంక టైం లేదు, నేను తనకి ఈ వాక్యం చెప్పాలి. ఏమండి తనకు కోపపడుతుందేమో, కోపపడినా పర్లేదు, సత్యం ఉన్నట్టుగా చెప్పాలని ప్రార్థన చేసుకుంటూ స్నేహితురాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె అప్పటికే దానికి ముందే అన్నది, నా భర్త కొరకు, నా భర్త లండన్లో ఉన్నాడు, ఒక కొత్త జాబ్కి అప్లై చేస్తున్నాడు, ఒకసారి నువ్వు ప్రేయర్స్ చేస్తావు కదా, నా భర్త కొరకు ప్రార్థన చేయవా అన్నది. నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ, ప్రభు నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది కదా అని చెప్పి పక్కకి తీసుకెళ్ళి ఆమెకు రెండు మాటలు చెప్పా. నేను ప్రార్థన చేస్తేనే కాదు, నువ్వు ప్రార్థన చేసిన దేవుడు అంగీకరిస్తాడు. యేసు ప్రభుకి, జీసస్కి నువ్వు ప్రార్థన చేయి అంటే ఆవిడ అంది, నేను ప్రార్థన చేయను, ఎందుకంటే నేను ప్రార్థన చేయకపోయినా నాకు అన్ని దేవుడు సమకూరుస్తున్నాడు కాబట్టి ఇంకెందుకు ఆయన అడగడం అన్నది. అప్పుడు నేనన్నాను, దేవునికి ప్రార్థన చేయడం అంటే ఏంటి అని నేను అడిగాను ఆమెను. అప్పుడంటే తనన్నది, అవునులే మనకు కావాల్సినవి దేవునికి గుర్తు చేయడమే కదా అన్నది. నేనన్నాను, ఆయనకి గుర్తు చేయడానికి నీలా నాలా మతిమరపోడేటి దేవుడు ఏమన్నా? మనం ఆయనకి గుర్తు చేయక్కర్లేదు. మన విషయాలు ఇది ప్రభువా అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తేనే కానీ జ్ఞాపకం ఉండేవాడు కాదు, మనలాంటి వాడు కాదు. మరి ఎందుకు ప్రార్థన చేయడం? ప్రార్థన ఎందుకంటే, ప్రభువా నువ్వు నాకు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా నీ మీద ఆధారపడే జీవిని. నా ప్రార్థన, నేను చేసే ప్రార్థన దేవునికి ఏమి తెలుపుతుందంటే, నేను నీ మీద ఆధారపడుతున్నాను ప్రభువా, నన్ను కరుణించు. అది అందుకు నా ప్రభు అడుగుతున్నాడు, అడగండి అయ్యా నన్ను. ఆ అడగడంలో మనం దేవునికి ఏం చూపిస్తున్నామంటే, నేను నీ మీద ఆధారపడుతున్నాను ప్రభా. అప్పుడు ఆ అమ్మాయి వింటుంది. ఆ అమ్మాయితో నేను నా యొక్క స్నేహితురాలతో, ఆ సహోదరితో రెండు మాటలు చెప్పాను. ఇప్పుడే నేను చర్చ్ నుంచి వచ్చాను, చర్చ్లో ర్యాప్చర్ గురించి చెప్పాను. అంటే యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడనే సువార్త నీకు తెలుసు కదా. ఆయన మరలా రెండోసారి రాబోతున్నాడు. ఆయన గురించి తెలిసిన వారు, ఆయన అంగీకరించిన వారిని అందరినీ ఆయన హెవెన్కి తీసుకెళ్ళబోతున్నాడు. ఆయన గురించి తెలిసి కూడా యేసు ప్రభుని దేవుడికి అంగీకరించకపోతే వారు విడిచిపెట్టబడతారు. అనేకమైన శ్రమలు వారి దగ్గరికి రాబోతున్నాయి. కాబట్టి యేసు ప్రభుని నమ్ముకో అనే సత్యాన్ని ఆమెకు చెప్పినప్పుడు ఊహు అన్నది. రెండో మాట చెప్తున్నాను, నీకు చాలా ఎటకారంగా ఉండొచ్చు, మా మతం ఉంది, మాకు బోళ్ళని దేవుళ్ళు ఉన్నారు, నీ దేవుడి గురించి నేను నమ్మాలి అనే ఆలోచన నీకు రావచ్చు, తప్పులేదు. అయితే దేవుని యొక్క రెండవ రాకడ అంటే యేసు ప్రభు సెకండ్ కమింగ్లో ఆయన నమ్ముకుని పరిశుద్ధంగా జీవిస్తే వారందరినీ కూడా దేవుడి పైకి తీసుకెళ్ళిపోయే గడియ రాబోతున్నది. ఆ గడియలో నేను కూడా దేవుని కృపను బట్టి పైకి ఎత్తబడతాను. ఆ గడియ కనుక నేను బ్రతికున్నప్పుడే వచ్చిందనుకో, నువ్వు కూడా బ్రతికున్నావు అనుకో, నేను మిస్ అయిపోయిన సంఘటన నీకు తెలుసుకున్నప్పుడల్లా, జోసెఫ్ అనే వ్యక్తి భూమి మీద లేడు, సడన్గా మిస్ అయిపోయాడు అని కనుక, ప్రపంచంలో అనేక మంది పరిశుద్ధులు మిస్ అయిపోయారు, అందులో జోసెఫ్ కూడా మిస్ అయిపోయాడు అనే సత్యాన్ని కనుక నీకు తెలిస్తే, ఆ రోజన్నా యేసు ప్రభువే నిజమైన దేవుడు అనే సత్యాన్ని నువ్వు నమ్ము అని రెండు ముక్కలు చెప్పేశాను. ఆ 2 ముక్కలు చెప్పడానికి ఎంత టెన్షన్ పడ్డానో, ఎంత భయపడ్డానో, ఎంత ప్రార్థన చేశానో. చర్చిలో కొన్ని 100 మందికి 1000 మందికి వాక్యం చెప్పేయడం ఈజీయే, కానీ ప్రభుని అంగీకరించిన అన్యజనులకి మనం తెలుసుకున్న సత్యాన్ని చెప్పడం కష్టం. ఆ యొక్క సత్యాన్ని చెప్పే ప్రయత్నంలోనే సెయింట్ థోమా తన ప్రాణాలు కోల్పోయాడు. కనీసం మనం ప్రేమించేవారిని, మనల్ని ప్రేమించే వారికైనా దేవుని రాకడ సమీపంగా ఉన్నదనే సత్యాన్ని చెప్దాం. ఈ సత్యాన్ని అనేకులకు బోధిద్దాం. వాళ్ళు అంగీకరించారా మంచిది, అంగీకరించకపోతే మనము దేవుని దగ్గర గిల్ట్లెస్గా
ఏ విధమైన దోషం లేకుండా ప్రభువా నీవు నాకు ఏమైతే సువార్తను చెప్పావో ఆ సువార్తను పంచే భాగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలని దేవుళ్ళు సంతోషిద్దాం. 3 విషయాలు. సత్యాన్ని ప్రేమిద్దాం, సత్యాన్ని నమ్ముదాం, నమ్మిన సత్య ప్రకారంగా మనం జీవిస్తూ అనేకులకు దేవుని గూర్చిన రాకడ గూర్చిన సత్యాన్ని బోధిద్దాం. ఈ అంచె దినములలో దేవుని సత్యము నుండి మనలను దూరపరచటానికి అపవిత్రమైనటువంటి తప్పుడు సువార్థికులు మన దగ్గరికి వచ్చినప్పుడు, తప్పుడు బోధ మన దగ్గరికి వచ్చినప్పుడు, నక్కల వంటి వారు మన దగ్గరికి వచ్చినప్పుడు, నికోలాతీల బోధ మన దగ్గరికి వచ్చినప్పుడు, కాంప్రమైజింగ్ సువార్త అనగా రాజీ పడిపోయి ఏ పాపం చేసినా పరలోకానికి వెళ్ళిపోతాం యేసయ్యని నమ్ముకుంటే అనే తప్పుడు సువార్త వచ్చినప్పుడు వాక్య సత్యాన్ని తెలుసుకున్న వారమై నిలబడి ఆ సువార్తను తప్పుగా ఖండించి గద్దించి మనము, మన కుటుంబము, మన సంఘము కాంప్రమైజ్ కాని దేవుని వాక్యముతో, రాజీ పడని దేవుని సత్యవాక్యంతో నిలబడదాం, నడుద్దాం, అనేకులకు చాటి చెప్దాం. దేవుని పరలోక రాజ్యానికి ఎత్తబడే గుంపులో మనము మనతో పాటు అనేకులను తీసుకువెళ్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య నీకు వందనాలు. నీ యొక్క 2వ రాకడను గూర్చిన వాక్యాన్ని, ఆ యొక్క 2వ రాకడికి కావలసిన సిద్ధపాటు, ఆ సిద్ధపాటులోనే మోసపరిచే సువార్థికులు వచ్చినప్పుడు ఎలా మేల్కోవాలో ధ్యానించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. పరమ తండ్రి, నీ దక్షిణ హస్తము మాపై పెట్టండి. పరిశుద్ధాత్ముడా మాలోనికి వచ్చి మమ్మల్ని నడిపించండి. మహిమగల తండ్రి, ఈ మా ప్రార్థన అంగీకరించండి. ఈ వాక్యం ఎవరైతే విన్నారో ప్రతి ఒక్కరిలోనికి నీ పరిశుద్ధాత్మను పంపి రక్షణ లేని వారికి రక్షణ, రక్షింపబడిన వారిని నీ సత్యములో నడిపించండి. ఎవరైనాను ప్రభా యేసు క్రీస్తు 2వ రాకడ సమీపముగా ఉన్నది, మేల్కోండి అని ఈ వాక్యం ఎవరైనా విన్నప్పటికీ, ఏ కులము ఏ మతం అయినప్పటికీ వారితో నీవు మాట్లాడండి. ఇంతవరకు కూడా నిన్ను తెలుసుకుని కూడా బహిరంగంగా తండ్రి రక్షణ పొందని వారు, బాప్తీసం పొందని వారు ఉంటే త్వరగా మేల్కొని రక్షణ పొందుకునే భాగ్యం దయచేయండి నాయనా. తప్పుడు సువార్తలకు మోసపోకుండా అందరూ కూడా భయముతోనూ భక్తితోనూ మారు మనసుకు తగిన ఫలాలతోనూ మేము జీవించి నీకు సాక్షిగా బ్రతికి నీ యొక్క వధువు సంగమంగా ఎత్తబడే భాగ్యం మాకు దయచేయండి. ధ్యానించిన వాక్యం అందరి జీవితంలో నెరవేర్చమని, మేమందరము నీ సత్యాన్ని ప్రేమించేవారుగా, సత్యాన్ని నమ్మేవారుగా, సత్య ప్రకారం నడుస్తూ అనేకులకు నీ సత్యాన్ని ధైర్యంగా బోధించేవారుగా మమ్మల్ని తీర్చిదిద్దమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనలందరినీ ఆయన సత్యములు నడిపించును గాక. అందరికీ వందనాలు. బాబాయ్.